హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సరే వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ మహావిష్ణువు ఈ మహాయుగంలో మొట్టమొదటి యుగమైనటువంటి కృతయుగంలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. అసలు మత్స్యావతారం ఎందుకు ఎత్తినాడు అంటే, హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఈ గ్రంథాలని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అపహరించి వాటిని సముద్రం అడుగు భాగంలో దాచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా దాచిన గ్రంథాలను రక్షించడం కోసము శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం అవతరిస్తాడు. ఈ మత్స్యావతారం అనేది చాలా విచిత్రంగాను, చాలా ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది. కృతయుగంలో సత్యవ్రతుడు అనే రాజు ఉంటాడు. ఆ రాజు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. కొన్ని సంవత్సరాల నుంచి తనని ధ్యానిస్తూ తన దర్శనార్థం కోసం జపిస్తూ ఉంటాడు. ఇలా చేస్తున్నటువంటి సత్యవ్రతుడికి ఒకరోజు సంధ్యావందనం చేస్తూ ఉండగా సముద్రంలో తన చేతుల్లో ఒక చిన్న చేప పిల్ల వచ్చి, ఓ మహారాజా, నన్ను కాపాడండి, ఇక్కడ ఎన్నో సముద్రపులో పెద్ద పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, నన్ను ఎలాగైనా కాపాడండి అని చెప్పి తనని అడుగుతుంది.